రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన భారత జాతీయ గీతం జనగణమనలో మనం ఒక చరణమే పాడతామని, అందులో మొత్తం 5 చరణాలు ఉన్నాయని మీకు తెలుసా? మనం 52 సెకండ్లలో ఒక చరణం పాడతాం. అందులో ఇంకా 4 చరణాలు మిగిలి ఉన్నాయి. 75 ఏళ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరీంనగర్కు చెందిన పండుగ అర్చన ఠాగూర్ రాసిన జాతీయ గీతాన్ని 75 సార్లు సంపూర్ణంగా పాడి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. మధ్యలో 12 నిమిషాల విరామ సమయం కలుపుకొని 7 గంటల వ్యవధిలో 75 సార్లు జాతీయ గీతం మొత్తాన్ని ఆలపించారు అర్చన. చిన్నప్పటి నుంచి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అట్లాగే ఈ ప్రతి సంవత్సరం మాకు స్కూల్లో పెద్ద పండుగ జాతీయ పండుగ 15 ఆగస్టు, 26 జనవరి. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నానండి. రోజు ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుందో దొరకదో కానీ మాకు మాత్రం రోజు జనగణమన పాడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంగ్లాండ్ కేంద్రంగా 2017లో ఏర్పాటైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కళలు, క్రీడలు, సంగీతం, శాస్త్ర సాంకేతిక అంశాల్లోని వ్యక్తులు, సంస్థలు, స్థలాల కేటగిరీల్లో అసాధారణ రికార్డులను పుస్తకం ఈబుక్ రూపంలో ఈ సంస్థ నమోదు చేస్తుంది. మనం పాడేది ఒక చరణం మాత్రమే అని తెలిసి ఇంకా 5 చరణాలు గల సంపూర్ణ జనగణమన పాడితే బాగుంటుందన్న ఆలోచనతో నేను ఒక 6 నెలలుగా కష్టపడ్డానండి. ఈ ఆలోచనను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించినప్పుడు ముందు చాలా వాళ్ళు కూడా అంటే క్వశ్చన్ చేశారు నన్ను, నిజంగా 5 చరణాలు ఉందా, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎప్పుడు పాడారు అదంతా. సో నేను అదంతా సమాచారం కూడా సేకరించి వాళ్ళకి పంపించడం జరిగింది. అర్చనకు ఈ రికార్డు అంత సులువుగా దక్కలేదని, దాని వెనుక ఆమె కృషి, పట్టుదల ఉన్నాయని అర్చన కుటుంబ సభ్యులు చెప్పారు. గత 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడం జరిగింది. మధ్యాహ్నం ఏమైందంటే అనుకోకుండా 2 సార్లు ఆమెకు కరోనా రావడం వల్ల పాడలేకపోతూ అనే అమ్మాయిని నేను చెప్తూ కూడా, లేదు డాడీ నేను పాడతానని గట్టి నిశ్చయం తీసుకొని మా పాప చెప్పింది, డాడీ నాకు ఇది వరల్డ్ రికార్డు ఉంటాయి ఇవి అంటే అప్పటి వరకు కూడా నాకు తెలియదు. మా పాప చెప్పాను మటుకు. అయినా మా పాప పాడినప్పుడు కూడా నేను ఈ రికార్డు వస్తుంది అనుకోలేదు. ఒక మూమెంట్లో అందరూ అన్నారు, ఎందుకు వదిలేసి ఆరోగ్యం ముఖ్యం అని. ఒక 2 నెలలు నేను కూడా కంప్లీట్గా మానేశాను. లేదు చేయాలి అనే ఒక సంకల్పంతో మళ్ళీ మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను. మళ్ళీ వేడి నీళ్ళు తాగడం మొదలుపెట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఫైనలీ 1 ఇయర్ సివియర్ స్ట్రగుల్ తర్వాత నేను జూలై 16, 2022 రోజు ఈ అటెంప్ట్ చేశానండి. జయ హే జయ హే జయ రాజేశ్వర భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే జయ జయ